ప్రపంచాన్ని శాసించాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు రుణాలనిచ్చి పలు దేశాలను గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చైనా చెబుతోంది. అంతగా చేయాల్సిన అవసరం లేదని ఇరాన్ వివరిస్తోంది. కేవలం ఎర్ర సముద్రంపై పట్టు సాధిస్తే చాలనంటోంది. అందుకు రెడ్ సీ తీరంలోని సూడాన్ దేశంపై తెహ్రాన్ పాలకులు కన్నేశారు. ఎలా అయినా సరే ఎర్ర సముద్రంలో పాగా వేయాలని యోచిస్తున్నారు. నిజానికి నేవల్ బేస్ నిర్మాణానికి ఇరాన్ను అనుమతించేది లేదని సూడాన్ చెబుతోంది. కానీ ప్రస్తుతం జరుగుతోన్న సూడాన్ అంతర్యుద్ధాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. అయితే తెహ్రాన్ పాలకులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? హౌతీలకు మద్దతిచ్చేందుకు ఇరాన్ ఎర్ర సముద్రం వైపు చూస్తోందా? ఇరాన్ ఎర్ర సముద్రంలో పాగా వేస్తే ప్రపంచ దేశాలకు డేంజర్ తప్పదా? వాచ్ ది స్టోరీ. ఎర్ర సముద్రంపై ఇరాన్ కన్నేసిందా? సూడాన్లో నేవీ బేస్ను తెహ్రాన్ ఏర్పాటు చేయనుందా? హూతీలు ఇరాన్ కలిస్తే మరో ముప్పు తప్పదా? విదేశాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంలో పలు దేశాలు బిజీగా మారే. తమకు ఓ బేస్ కావాలని గల్ఫ్ కంట్రీ ఇరాన్ కోరుకుంటోంది. సూడాన్లో నేవీ బేస్ను ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్లాన్ వేసింది. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. ఇరాన్ బేస్ నిర్మించేందుకు సూడాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇక్కడే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సూడాన్ కలిసి ఉండగలవా? సూడాన్లోనే ఇరాన్ ఎందుకు సైనిక స్థావరం నిర్మించాలని భావిస్తోంది? ఎందుకు సూడాన్ ప్రభుత్వం నో చెబుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. సూడాన్ ఆఫ్రికా ఖండంలో ఈశాన్య ప్రాంతంలో ఎర్ర సముద్రాన్ని ఆనుకుని ఉంది. ఈ దేశానికి 750 కిలోమీటర్ల ఎర్ర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం కారణంగానే సూడాన్పై ఇరాన్ కన్నేసింది. ఎర్ర సముద్ర తీరంలో నేవల్ బేస్ నిర్మించాలని టెహ్రాన్ ఆశిస్తోంది. ఇక్కడ నేవల్ బేస్ ను ఇరాన్ కోరుకోవడానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, ఇరాన్ ప్రత్యర్థులుగా భావించే ఇజ్రాయెల్, ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాలు ఎర్ర సముద్ర తీరంతో అనుసంధానమై ఉన్నాయి. కానీ ఇరాన్కు ఎర్ర సముద్రంలో ఎలాంటి పాత్ర లేదు. పర్షియన్ గల్ఫ్ దేశానికి ఇరాన్ మరోవైపున ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రాన్ని వినియోగించుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. రెండో కారణం, సముద్ర వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవాలని ఇరాన్ ఎత్తుగడ వేసింది. ఎర్ర సముద్రంలో యెమెన్కి చెందిన హూతీ ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పలు దేశాలకు చెందిన వాణిజ్య నౌకలపై భీకర దాడులకు దిగుతున్నారు. దీంతో సముద్ర వాణిజ్యం ఇప్పటికే ఆయుధంగా మారింది. ఈ హూతీలకు ఎవరు మద్దతు ఇస్తున్నారు అంటే ఇరానియన్ పాలకులు. ఎర్ర సముద్ర మార్గం ఎంత కీలకమైనదో తెహ్రాన్ కు తెలుసు. ఈ మార్గం ప్రపంచంలోనే అగ్రదేశాలను ఎలా ఆందోళనకు గురి చేయొచ్చో తాజా పరిణామాలతో తెలుస్తోంది. బహుశా ఈ నేపథ్యంలోనే ఎర్ర సముద్ర తీరంలో నేవల్ బేస్ ను ఏర్పాటు చేయాలని ఇరాన్ యోచిస్తున్నదేమో. అంతేకాదు, శత్రు దేశాలపై కన్నేయడంతో పాటు హూతీలతో సమన్వయం చేసుకోవచ్చు. పశ్చిమ శక్తులకు అడ్డుకట్ట వేయొచ్చు. అయితే ఇరాన్ నేవల్ బేస్ నిర్మాణానికి సూడాన్ నో చెబుతోంది. నేవల్ బేస్ నిర్మాణానికి అనుమతినిస్తే బదులుగా సూడాన్ కు హెలికాప్టర్ వాహక నౌకనిచ్చేందుకు ఇరాన్ ఆఫర్ చేసింది. అయితే పశ్చిమ దేశాలకు సూడాన్ భయపడుతోంది. దీనికి కారణం ఉంది. 2019 వరకు సూడాన్ ఇస్లామిస్ట్ నియంత ఒమర్ అల్ బషీర్ పాలించాడు. అతడు ఇరాన్తో అత్యంత సన్నిహితంగా మెలిగాడు. అయితే అల్ బషీర్ పై 2019లో మిలిటరీ తిరుగుబాటు చేసి అతన్ని పదవి నుంచి దించేసింది. సూడాన్ జనరళ్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇరువురు జనరళ్లు ఇరాన్తో దూరం పాటించారు. అదే సమయంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేశారు. అబ్రహం ఒప్పందాలను పరిశీలిస్తే 2021లో ఇజ్రాయిల్ను దేశంగా సూడాన్ గుర్తించింది. దీనికి బదులుగా సుడాన్ కు యునైటెడ్ స్టేట్స్ ఊరట కల్పించింది. ఉగ్రదేశాల జాబితా నుంచి సుడాన్ ను అమెరికా తొలగించింది. అంతేకాకుండా సుడాన్ కు $120 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణాలను కూడా సుడాన్ కు మంజూరు చేయడంలో యుఎస్ కీలక పాత్ర పోషించింది. అంటే పశ్చిమ దేశాలతో జనరల్ జట్టు కట్టడంతోనే సుడాన్ కు ఊరట లభించింది. సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉంటే సుడాన్ కు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ ఇరాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తే ఆ ప్రయోజనాలన్నీ సుడాన్ కోల్పోతుంది. పశ్చిమ దేశాలతో బంధం సుడాన్ కు వ్యూహాత్మక దౌత్యానికి సంబంధించిన అంశంగా మారింది. కానీ ఈ విధానం భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. సుడాన్ పాలన ఇబ్బందులు చిక్కుకుంది. ఒకప్పుడు నియంతపై తిరుగుబాటు చేసిన ఇరువురు జనరళ్లు ఇప్పుడు శత్రువులుగా మారారు. సుడాన్ సైన్యానికి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ కు మధ్య యుద్ధం జరుగుతోంది. ఆర్ఎస్ఎఫ్ అనేది సుడాన్ కు చెందిన ప్రధాన పారామిలిటరీ దళం. అంతర్యుద్ధంలో పోరాడుతున్న ఇరువురు జనరళ్లకు ఇప్పుడు ఆయుధాలు అవసరం. ఆయుధాలు కోల్పోయిన దళం ఓడిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో జనరళ్లకు ఆయుధ మద్దతునిచ్చేందుకు ఏ దేశం ముందుకొస్తోందో తెలుసా? గల్ఫ్ కంట్రీ ఇరానే. ఇప్పటికే సుడాన్ కు ఇరాన్ కొన్ని ఆయుధాలను విక్రయించినట్టు నివేదికలు వెలువడుతున్నాయి. నిజానికి ప్రస్తుతం ఎర్ర సముద్రంలో హూతీల దాడులు శాశ్వతంగా ఉండవు. సుడాన్ జనరళ్లలో ఎవరో ఒకరు ఇరాన్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇరాన్ అనుకూల జనరల్ పైచేయి సాధిస్తే సుడాన్ లో నేవల్ బేస్ ఏర్పాటు చేసేందుకు తెహ్రాన్ కు అవకాశం లభించినట్టు అవుతుంది. అదే జరిగితే ఎర్ర సముద్రంలో మరిన్ని ఆందోళనలు తప్పవు. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో హూతీల అరాచకాలు ఆగడం లేదు. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. తాజాగా సముద్ర గర్భంలోని 3 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు
ధ్వంసమయ్యాయి. ఇది చాలా తీవ్రమైన అంశం. సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు ఇంటర్నెట్ కు జీవనాడులు లాంటివి. ఈ ఇంటర్నెట్ కేబుళ్లు ధ్వంసమైతే ప్రపంచానికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఉదాహరణకు మనం ఒక అమెరికన్ వెబ్ పేజీని బ్రౌజ్ చేస్తున్నామనుకోండి, ఈ కేబుళ్లు ధ్వంసమైతే అమెరికన్ వెబ్సైట్ ను చూడలేమన్నమాట. భారత్, ఆఫ్రికా, యూరప్ ఎక్కడున్నా ఆయా దేశాల వెబ్సైట్స్ ఇక చూడలేము. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఈ కేబుళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ కేబుళ్లతోనే దేశాలతో పాటు ఖండాల మధ్య డేటా బదిలీ అవుతుంది. అందుకే సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు అత్యంత కీలకమైనవి. ఆసియా, యూరోప్ దేశాల మధ్య 25% ఇంటర్నెట్ ట్రాఫిక్ తీవ్ర ప్రభావానికి గురవుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇందుకు ఈ ఇంటర్నెట్ కేబుళ్లను ఎవరు ధ్వంసం చేశారు, దీనికి తామే బాధ్యులమని హూతీలు ఇప్పటికీ ప్రకటించలేదు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం హూతీల పని అని అనుమానపడుతున్నాయి. ఎందుకంటే తాజాగా కూడా హూతీలు మరో నౌక ఎంఎస్సీ స్కైపై దాడి చేశారు. పాలస్తీనియన్లపై, యెమెన్పై అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడులకు వ్యతిరేకంగా తమ నేవీ ఎర్ర సముద్రంలో దాడులకు దిగినట్టు హూతీల ప్రతినిధి తాజాగా తెలిపాడు. తమ దాడితో అరేబియన్ సముద్రంలో ఇజ్రాయెల్కి చెందిన ఎంఎస్సీ స్కై నౌక దాడికి గురైనట్టు వెల్లడించాడు. ఈ దాడి పక్కాగా నిర్వహించినట్టు హూతీ ప్రతినిధి స్పష్టం చేశాడు. అయితే ఎంఎస్సీ స్కై నౌకను హూతీల దాడుల నుంచి ఎవరు రక్షించారో తెలుసా? ఇండియన్ నేవీ. ఎస్వైఎస్ సమాచారం అందుకున్న వెంటనే భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ కోల్కతా సంఘటన స్థలానికి చేరుకుంది. 12 మంది నేవీ అధికారులు ఎంఎస్సీ స్కై నౌకలో మంటలను ఆర్పివేశారు. ఎర్ర సముద్రంలో దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయంటే హూతీలు నౌకలపై దాడులకు ఇష్టపడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఎర్ర సముద్రంలో నౌకలు తిరగడానికి తమ అనుమతి తీసుకోవాలని హూతీలు సూచిస్తున్నారు. అంటే ఎర్ర సముద్రంలో నౌకలు తిరగడానికి ఇప్పుడు అనుమతి అంటున్నారు. రేపు కొంత చెల్లింపులు చేయాలని కూడా హూతీలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. నిజానికి ఇది ప్రమాదకరమైన ట్రెండ్ అని నిపుణులు వెల్లడిస్తున్నారు. నిజానికి గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని ఆపాలనే లక్ష్యంతోనే ఎర్ర సముద్రంపై దాడులకు దిగారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తే తాము దాడులు నిలిపేస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ హూతీలు ప్రణాళికలు మార్చుకున్నారు. ఎర్ర సముద్రంలో వెళ్లే ప్రతి నౌకపై దాడులకు దిగుతున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధం ముగించినా హూతీలు ఎర్ర సముద్రంపై కన్నేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారిని ప్రపంచం గుర్తిస్తోంది. పైగా భారీగా డబ్బొచ్చే అవకాశం ఉంది. ఇది ప్రపంచ సూపర్ పవర్ కంట్రీలకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. హూతీల సమస్య ఇలా ఉంటే ఎర్ర సముద్రంలోకి ఇరాన్ ఎంట్రీ ఇస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.